అదేంటండి, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు కదా, ఇక్కడ మానవుడు కదా అని కొంతమంది అడిగారు, నా పిల్లలే. కాదు కాదు, భూమి మీద ఉంటే మనిషి పరలోకంలోకి పోతే దేవుడు అయ్యాడని కాదు, మనకు తోడై ఉండే దేవుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునితో సాహచర్యం చేసే మనిషిగా, మన ప్రతినిధిగా, మానవ జాతి ప్రతినిధిగా పరలోకానికి వెళ్ళాడు. దేవుని ముందు ఆయన మానవ జాతి ప్రతినిధి, మన ముందేమో దేవుని ప్రతినిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉంటేనేమో దేవుని గూర్చి బయలుపరుస్తూ ఉంటాడు, మరి అక్కడుంటే మనుషులను గూర్చి మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా మాట్లాడుతావు? మనిషిని గురించి నీకేంటి సంబంధం అంటే, మరి నేను మనిషినే కదా అంటాడు. భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని గురించి మాట్లాడతాడు. దేవుని గురించి ఎలా మాట్లాడతావు నువ్వు? నీకేంటి తెలుసు అంటే, మరి నేను దేవుడినే కదా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మర్మ పురుషుడు యేసయ్య. యేసు ప్రభు యొక్క ఉద్యోగం, యేసు ప్రభు యొక్క ఉద్యోగమే ప్రత్యక్షతలను గ్రహించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడు గాక ఎవడు తండ్రిని ఎరుగడు, కుమారుడు ఎవనికి బయలుపరచను ఉద్దేశించునో ఇష్టపడునో వాడుగాక ఇంకెవడు తండ్రిని ఎరుగడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవ్వడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అబ్రహాము చూశాడా లేదా? మోషే చూశాడా లేదా? మరి చూడలేదంటాడు ఇక్కడ. అబ్రహాము చూశాడు, మోషే చూశాడు, మానోహ చూశాడు, యెహోషువ చూశాడు, లోతు చూశాడు, బిలాము చూశాడు, ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది చూశారు. దేవుణ్ణి ఎవరు చూడకపోవడం ఏంటి? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, వీళ్ళు దేవుణ్ణి చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి చూశారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. 13 ఆయన యెహోవా దూతయని మానోహ తెలుసుకొని, ఆహాహా మనము ఎవరిని చూచితిమి? ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, మేము దేవుణ్ణి చూసాం. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము దేవుణ్ణి చూసాం కాబట్టి ఇక నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటంట? చచ్చిపోతారంట. ఎంత గొప్పోళ్ళో చూడండి, వీళ్ళు తీర్మానాలు చేసేస్తున్నారు. మనకు అన్నీ తెలిసిపోతాయండి. చక్కగా మనం దేవుడి కంటే ఎక్కువ జ్ఞానవంతులు, అన్ని డిసైడ్ చేసేస్తాం. దేవుణ్ణి చూచితిమి గనుక, అబ్బా మళ్ళీ నిశ్చయమంట. దానికి జవాబు ఏమొచ్చింది చెప్పండి, చదవండి. ఆడవాళ్ళే కొన్నిసార్లు సెన్సిబుల్గా మాట్లాడతారు. మానోహ అంటాడు, దేవుణ్ణి చూసాం కదవే మనం చచ్చిపోతాం ఇంకా అంటే, ఆ అమ్మాయి అంటుంది, అరే మనల్ని చంపాలనుకుంటే దేవుడు ఎందుకు కనపడతాడు? మనతో ఆయనకు పని ఉంది కాబట్టి కనపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని బ్రతికించాలి, మనల్ని వాడుకోవాలి, ఈ లోకానికి మన ద్వారా ఉపయోగం ఉండాలి కనుక దర్శనమిచ్చాడు. కానీ వచ్చేసి ఊరికనే కనబడి బుస్సుమని కాల్చేస్తాడు ఆయన. కాదు కాదు, దేవునికి ఏదో గొప్ప సంకల్పం ఉంది. ఓ దేవుడు కనపడ్డాడు, వారు చచ్చిపోలే. కానీ ఇశ్రాయేలుకు ఒక న్యాయాధిపతిని కని
పెంచి ఇచ్చారు సంసోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా,